పూజలో ఉన్న ఆ పవిత్రత, దాని వెనుకున్న పరమార్థం వీటన్నింటిని మర్చిపోయి చాలా రోజులవుతుంది. పూజని వీళ్ళలా చేసుకుంటున్నారు, వాళ్ళలా చేసుకుంటున్నారు, మనం కూడా ఇలాగే చేసుకోవాలి, ఇంతే ఆడంబరంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమందైతే బాగా చక్కగా చేసుకునే వాళ్ళు, అలంకారాలు చేసి నైవేద్యాలను సమర్పించే వాళ్ళని చూసి వీళ్ళేంటి ఇంత హంగామా చేస్తూ ఉన్నారు, అసలు ఇలా చేయడం అవసరమా? ఉన్న దాంట్లో చక్కగా సాధారణంగా అందరూ ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు కదా, ఇలా ఆలోచించే వాళ్ళు కొంతమంది. వీటన్నిటిని పక్కన పెడితే పూజను ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి అనుకూలంగా ఎంతవరకు కుదురుతుందో వాళ్ళ శక్తి మేరకు చేసుకోవచ్చు. ఇందులో వేలు పెట్టి ఇలాగే చెయ్యాలి, అలా చేయకూడదు అన్న పాయింట్ కానీ, లేకపోతే రిస్ట్రిక్షన్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి ఏమీ ఉండవు. పూజను చేయకపోయినా పర్వాలేదు, అలంకారాలు చేయకపోయినా, నైవేద్యాలు చేసి పెట్టకపోయినా దేవుడేమి శిక్షించడు. కాకపోతే మనసులో ధ్యానం